Yeah, welcome to 24 Technologies. Our today's topic is BGP ల్యాబ్. బీజీపీ ల్యాబ్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మనము చూద్దాం. ఫర్ దట్ మనం ఏం ఓపెన్ చేయాలి? ప్యాకెట్ ట్రేసర్. ప్యాకెట్ ట్రేసర్లో ఒక 3 రౌటర్స్ ఉన్నాయి. ఇవి ఎంటీ రౌటర్స్, నో కాన్ఫిగరేషన్. ఓకే, మనం ఇప్పుడు కాన్ఫిగర్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఈ పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఆల్రెడీ ఐపీ అడ్రస్ అసైన్ చేసి పెట్టాను. ఇది 1.2, 1.3, ఇది 192.168.1.4, 192.160.2.2, 2.3 అండ్ 2.4. ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇది 3 డాట్ నెట్వర్క్, అంటే 192.168.3.2, 3.3, 3.4. ఓకే, అన్ని డిఫరెంట్ నెట్వర్క్స్. ఇక్కడ కింద ఉన్నది 1 డాట్ నెట్వర్క్, ఇది 2 డాట్ నెట్వర్క్, ఇది 3 డాట్ నెట్వర్క్. అండ్ ఈ పైన 1.1 దీనికోసం రిజర్వ్ చేసి పెట్టాను కాబట్టి ఈ రౌటర్కు 1.1 ఇచ్చేస్తాను. ఓకే, డైలాగ్ బాక్స్లో నో ఎనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్ ఇంటర్ఫేస్, అది గీగా 000. సారీ, ఓ ఇచ్చాను, మై బ్యాడ్. 000. దీనికి ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి కాబట్టి ఐపీ అడ్రస్ 192.168.1.1 along with subnet mask 255.255.255.0. ఓకే, అండ్ ఇక్కడ అసైన్ అయింది ఐపీ అడ్రస్ 1.1. అండ్ ఇక్కడ కూడా లోకల్లో ఉన్నదానికి, బట్ ఇక్కడ నో షెడ్ కమాండ్, నో షెడ్ ఇంటర్ఫేస్ అప్ చేయడానికి వీ హ్యావ్ టు గివ్ నో షెడ్. అండ్ దెన్ కమింగ్ టు హియర్, సేమ్ ఇలా వర్క్స్. నో ఎనేబుల్ కాన్ఫిగ్ టర్మినల్ ఇంటర్ఫేస్ సీరియల్ కాదు, గీగా 000. ఐపీ అడ్రస్ 192.168.1.2.1, సారీ 2.1, 255.255.255.0. నో షేడ్. ఇంకొక లింక్ కూడా అప్ చేశాను. అండ్ ఇక్కడ కూడా లోకల్ది లింక్ అప్ చేద్దాం. ఆల్రెడీ ఎనేబుల్ ఉన్నాను కదా, కాన్ఫిగ్ టర్మినల్ ఇంటర్ఫేస్ గీగా 000. IP address 192.168.3.1, 255.255.255.0. నో షెట్. ఓకే, ఇక్కడ లోకల్లో కింద డైరెక్ట్లీ కనెక్టెడ్ అన్నింటినీ నేను ఏం చేశాను? లింక్స్ అప్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని ఒక నెట్వర్క్లో వేయాలి, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఎగ్జిట్, మళ్ళీ ఇంటర్ఫేస్ సీరియల్ 010. ఐపీ అడ్రస్ 192.168. దీన్ని 100 తీసుకుంటున్నా, 100.1, 255.255.255.0. నో షెట్. సేమ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? ఐపీ అడ్రస్ 192.168.100.1 తీసుకున్నా కాబట్టి ఈ 100 డాట్లోనే ఏదో ఒకటి నేను ఇక్కడ ఇవ్వాలి. ఆ ఇంటర్ఫేస్ అంటే ఫస్ట్ బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్ఫేస్ సీరియల్ 010. అక్కడ కాపీ చేసుకున్నది పేస్ట్ చేసుకుంటున్నా. దీనికి 2. నో షెడ్. ఈ లింక్ కూడా, ఈ ఇంటర్ఫేసెస్ రెండు అప్ అయిపోయినాయి. ఎగ్జిట్, మళ్ళీ ఇంటర్ఫేస్ సీరియల్ 011. ఏది 011 అనేది?
ఈ సైడ్ ఉన్నది 011. దట్ ఈస్ వై 011 కూడా ఒక ఐపీ అడ్రస్ దీనికి ఇవ్వాలి. ఐపీ అడ్రస్ 192.168.200.1 255.255.255.0 దీన్ని కాపీ చేసుకొని పెట్టుకుంటా, ఎందుకంటే మళ్ళీ అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? నో షేట్. ఓకే, ఈ లింక్ కూడా స్టేట్ అప్ అయింది, బట్ యూతల్ సైడ్ ఇంకా అప్ లేదు కాబట్టి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ సీరియల్ 000. వాట్ హ్యాపెండ్? ఓకే, ఆ ఇంటర్ఫేస్ లేదు. 000 కాదు, 010. అది ఆ ఇంటర్ఫేస్ లేదు అని చెప్పేసి చెప్తాను. ఐపీ అడ్రస్ దీనికి ఏమి ఇవ్వాలి? 200.1 దానికి ఇచ్చాను కాబట్టి 200.2 ఇస్తున్నాం. ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, నో షేట్. ఇప్పుడు నా ఇంటర్ఫేసెస్ అన్నింటికి, ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ కు, ప్రతి ఒక్క డివైస్ నేను ఏం చేశాను? ఐపీ అడ్రసెస్ అసైన్ చేశాను. ఓకే, దిస్ వన్ ఈస్ 100, దిస్ వన్ ఈస్ 200 నెట్వర్క్, 1 నెట్వర్క్, 2 నెట్వర్క్, 3 నెట్వర్క్. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ అనేది బీజీపీ అనే రౌటింగ్ ప్రోటోకాల్ ను మనము యూజ్ చేస్తున్నాం. ఓకే, కాన్ఫిగర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ సైడ్ మొత్తం ఓఎస్పిఎఫ్ ఉన్న రౌటర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఓఎస్పిఎఫ్ రౌటర్స్ అనుకోండి, ఇవన్నీ ఆర్ఐపి రౌటర్స్ అనుకోండి, ఇవన్నీ ఇక్కడ ఉన్నటివి, ఇవన్నీ ఈ సైడ్ ఇంకా ఈఐజిఆర్పి రౌటర్స్ అనుకోండి. లైక్ ఈ రకంగా ఉన్నాయి ఇక్కడ రౌటర్స్. ఓకే, ఈ రకంగా మీకు రౌటర్స్ ఉన్నాయి ఈ సైడ్ ఇంకా. ఓకే, దీంట్లో ఒక రౌటర్ ఏమైంది అంటే, వీటిలో ఉన్న ఒక రౌటర్లో నేను ఏం చేస్తున్నా? బీజీపీని కూడా అన్ని దానిలో చేయాల్సిన అవసరం లేదు, అన్ని రౌటర్స్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే అటానమస్ సిస్టమ్ బార్డర్ రౌటర్ ఉందో దాంట్లో ఒక్క దాంట్లో మాత్రము నేను ఏం చేస్తాను అంటే బీజేపీ రౌటింగ్ ప్రోటోకాల్ కూడా ఇస్తాను. ఇక్కడ కూడా సంభవ కొన్ని రౌటర్స్ ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవ్వండి. ఓకే, ప్యాకెటరైజర్ ఇన్డీప్ గా సపోర్ట్ చేయదు. ఓకే, దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే జస్ట్ ఈ బేసిక్ ఏదైతే ఉందో ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి, దట్స్ ఎనఫ్. అంటే అటానమస్ సిస్టమ్ నెంబర్, ఇవన్నీ ఒక రౌటింగ్ ప్రోటోకాల్, ఇవన్నీ ఒక రౌటింగ్ ప్రోటోకాల్, ఇవన్నీ రౌటింగ్ ప్రోటోకాల్. ఆ రౌటింగ్ ప్రోటోకాల్ తో పాటు మీరు ఏమిస్తున్నారు? బీజీపీ రౌటింగ్ ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు. మీరు మల్టీ రౌటింగ్ ప్రోటోకాల్స్ డిఫరెంట్ రౌటర్స్ లో యూజ్ చేసేటప్పుడు అది వర్క్ కావాలి అని చెప్పేసి. ఓకే, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఇమ్మీడియట్ గా మళ్ళీ ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి బీజేపీని కాన్ఫిగర్ చేద్దాం. ఎగ్జిట్. ఏది కాన్ఫిగర్ మీరు చేయాలి అన్నా మీరు ఏమి ఇవ్వాలి? ఐపీ రౌటింగ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ హియర్ ఆల్సో exit IP routing and in this router also exit IP routing. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ కమాండ్ అండి, దీనికి బీజీపీ అని చెప్పేసి ఇవ్వాలి. రౌటర్ బీజీపీ, దీనికి ఒక అటానమస్ సిస్టమ్ యూనిక్ నెంబర్ ఇవ్వాలి, లైక్ 100. ఓకే, అండ్ దీనికి కూడా ఐపీ రౌటింగ్ ఇచ్చిన తర్వాత రౌటింగ్ బీజీపీ, అక్కడ 100 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 150 ఇస్తున్నాం. మీరు 101 కూడా ఇవ్వచ్చు, బట్ 100 ఇచ్చాను కాబట్టి 150 ఇస్తాను. అండ్ రౌటర్ బీజీపీ దీనికి 200. ఓకే, ఈ 200, 150, 100 అనేవి ఏంటివంటే అటానమస్ నెంబర్స్. ఇక్కడ 100 ఇచ్చాను దీనికి, ఇక్కడ 150 ఇచ్చాను, ఇక్కడ 200 ఇచ్చాను. ఓకే, గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏం కావాలి? నెట్వర్క్ యాడ్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్ ఏది యాడ్ అయ్యి ఉంది? నెట్వర్క్ 192.168.1.0 అన్నది నాకు కింద డైరెక్ట్ గా కనెక్ట్ అయిన నెట్వర్క్. ఎస్, కింద డైరెక్ట్ గా కనెక్ట్ అయింది, అది ఇవ్వాలి. 192.168.1.0 1.0 నెట్వర్క్ ఇస్తూ దీనిది మాస్క్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మాస్క్ అని చెప్పేసి 255.255.255.0. అండ్ ఇంకొక నెట్వర్క్ కనెక్ట్ అయింది, నెట్వర్క్ 192.168.100.
0. మాస్క్ 255.255.255.0. ఓకే. ఇక్కడ నెట్వర్క్స్ ఇచ్చేసాను. ఏవి నాకు 2 డైరెక్ట్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెట్వర్క్స్ నేను ఇచ్చేసాను. తర్వాత ఇంకొక కమాండ్ కూడా ఉంది. అది నేను చెప్తాను. అంతలోపల ఇక్కడ కూడా ఏం చేద్దామంటే ఇక్కడ 3 ఇంటర్ఫేసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ 3 ఇంటర్ఫేస్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేద్దాం. నెట్వర్క్ 192.168.2.0 మాస్క్ 255.255.255.0. ఓకే. ఇంకొకటి ఏది 100 డాట్. ఎస్. ఇంకొకటి 200 డాట్. ఎందుకంటే ఇక్కడ 3 ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ కూడా సేమ్. నెట్వర్క్ 192.168.3.0 మాస్క్ 255.255.255.0. అండ్ ఇంకోటి ఏది 200. ఓకే. అన్ని దానిలో ఇక్కడ 2 ఇంటర్ఫేసెసే కదా. ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ కింద 3 డాట్ అండ్ ఇది 200.0 కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో అన్ని మనం ఇచ్చేసాం. నేను ఏం చేస్తానంటే ఇవి డిలీట్ చేస్తాను. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. క్లమ్జీగా ఉంటుంది. డన్. అండ్ ప్రతి ఒక్క దాంట్లో మనము రౌటింగ్ ప్రోటోకాల్ బీజీపీది వాటి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అవి ఇచ్చినాం. వాటితో పాటు అటానమస్ నెంబర్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దేనితో కనెక్ట్ అయ్యిందో దానికి. ఇది దేనితో కనెక్ట్ అయింది? 150తో కనెక్ట్ అయింది. కాబట్టి దాని ఇన్ఫర్మేషన్, దాని ఇంటర్ఫేస్ లింక్ అవి మనం ఇవ్వాలి. నెట్వర్క్ నైబర్ దీనికి నైబర్ ఎవరు? 192.168.100.2. ఇక్కడ 100.2 ఈ సీరియల్ దానికి నేను ఏమి ఇచ్చాను 100.2 మళ్ళీ కావాలంటే వెరిఫై చేసుకోండి 100.2 ఏది సీరియల్ 010 100.2 అంటే వీడికి నైబర్ ఏ ఇంటర్ఫేస్ ఉంది అని చెప్పేసి దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత మీరేమి ఇవ్వాలి రౌటర్ యాస్ అంటే రౌటర్ అటానమస్ సిస్టమ్ నెంబర్ దాని అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత 150. ఓకే. దీనిది నైబర్ వీడి పక్కన ఉన్న ఇంటర్ఫేస్ దాంతోపాటు ఈ పక్కన ఉన్న వాడిది అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత దాని ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వాలి. దీంట్లో కూడా అదే చేద్దాం. నైబర్ 192.168.200.1 రౌటర్ ట్యాబ్ తీసుకోవట్లేదు ఏంది నేను ఏమన్నా మిస్టేక్ చేశాను. నైబర్ 192.168.200. ట్యాబ్ తీసుకోవట్లేదంటే నేను నెట్వర్క్ కరెక్ట్గా ఇచ్చాను లేదో ఒకసారి వెరిఫై చేసుకుంటా. 192.168. ఇది 200.2 ఇక్కడ 200.1 ఉంది. నైబర్ 192.168.200.2 1. Why it is not working? సరే దీంట్లో చూద్దాం. దీంట్లో నైబర్ 192.168.100. ఈ పక్కన ఉన్న నైబర్కి ఇది ఏమి ఇచ్చాను 100.1 ఐ గెస్ 100.1 అండ్ సారీ ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే నేను రౌట్ అని ఇస్తున్నాను రిమోట్ యాజ్ అని చెప్పేసి ఇవ్వాలి అందుకనే అది తీసుకోవట్లేదు నైబర్ 192.168.
200.1 ఇంటర్ఫేస్ ఐడి కరెక్టే. బట్ రిమోట్ యాజ్ తీసుకోవాల్సింది, నేను రౌటర్ యాజ్ అని చెప్పేసి ట్రై చేస్తున్నా. మై బ్యాడ్. రిమోట్ యాజ్ ఇది దేనికి రిమోట్ అయ్యి ఉంది? నా పక్కన 150కే అయ్యి ఉంది. కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి. ఓకే, ఈ రౌటర్లో. అండ్ ఇక్కడ రిమోట్ యాజ్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ సైడ్ ఒకటి అండ్ ఈ సైడ్ ఒకటి. కాబట్టి ఈ రౌటర్లో కూడా ఎంటర్ అయ్యి నైబర్ 192.168.100.1 ఈ సైడ్ ఉన్నది. ఈ సైడ్ ఇంటర్ఫేస్ 100.1 అండ్ రిమోట్ యాజ్ ఎంత? దాని ఏది దేనికి? ఇది 100కి ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ 100 ఉంది కాబట్టి 100 ఇస్తాము. డన్. అది ఇచ్చిన వెంటనే ఇది ఏం చేసిందో చూడండి. బీజీపీ 5 అడ్జసెన్స్ నైబర్ ఎవడు? ఇది అప్ అయింది లింక్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఈ సైడ్ కూడా మనం ఇవ్వాలి. ఈ సైడ్ కూడా ఏదో జరిగింటది, వచ్చింటది. అండ్ ఈ సైడ్ ఇంకా వచ్చిండదు. కాబట్టి ఈ ఇంటర్ఫేస్ కూడా మనం చేయాలి. నైబర్ 192.168.200.2 రిమోట్ యాజ్ పక్కనంతా 200 నేను తీసుకున్నది, ఈ సైడ్ రైట్ వన్ తీసుకున్నది 200, ఆ ఇంటర్ఫేస్ 200.2 దట్ ఈస్ వన్. ఓకే, అన్ని అప్ అయిపోయినాయి. అప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? పింగ్ అవుతున్నాయి లేదా అని చెప్పేసి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పింగ్ 192.168.1.0 ఇది లోకల్ కాబట్టి డైరెక్ట్గా పింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ 2, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. అండ్ వాట్ అబౌట్ 3? ఎస్ వర్కింగ్ గుడ్. అండ్ ఇంకా నా దగ్గర ఏమున్నాయి? 100 నెట్వర్క్. ఎస్ రిప్లై వస్తుంది నాకు. ఇంకొకటి 200. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. అండ్ దీనిలో ఏమైనా వెరిఫికేషన్ కమాండ్స్ ఉన్నాయా అవి కూడా చూద్దాం. వెరిఫికేషన్ కమాండ్స్ షో ఐపీ రౌటర్, ఇది యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ అవన్నీ. తర్వాత షో ఐపీ ఏ ప్రోటోకాల్ నువ్వు యూజ్ చేస్తున్నావు, ప్రోటోకాల్స్. యా ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ సంథింగ్, మీరు అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇంకా షో ఐపీ బీజీపీ సమ్మరీ అని చెప్పేసి అది కూడా చూసుకోవచ్చు. అంటే దాని ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ ఎంత, ఓకే, అవన్నీ మనం చూసుకోవడానికి యూజ్ చేసే కమాండ్. ఇంకా షో ఐపీ బీజీపీ అనే స్పెసిఫిక్ కూడా మనము చూడొచ్చు. అంటే రౌట్స్, ప్రోటోకాల్స్, బీజీపీ సమ్మరీ. ఓకే, అవన్నీ నెక్స్ట్ హాప్ ఏది ఉంది, దానిది ఏది అని చెప్పేసి ఇక్కడ దానికి ఇంటర్ఫేస్కి మనం ఇచ్చిన ఐపీ అడ్రస్తో పాటు వాడు చూపిస్తున్నాడు. ఇంకా ఏమన్నా ఉన్నాయా నైబర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే షో ఐపీ బీజీపీ నైబర్స్, వాడికి సంబంధించిన నైబర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎండ్ టు ఎండ్ మనకు కనిపిస్తుంది షో ఐపీ బీజేపీ కొట్టినప్పుడు. ఓకే, ఇక్కడ చూసినాము అంటే వీడికి నైబర్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీడికి ఇద్దరున్నారు కాబట్టి నైబర్స్. ఓకే, షో ఐపీ బీజీపీ నైబర్స్, వీటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీటికి ఇద్దరు ఉన్నారు కాబట్టి. రైట్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎన్ని ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి, తర్వాత ఏ పోర్టుకు ఏది కనెక్ట్ అయింది, ఎన్ని నెట్వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దానికి ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ ఏది ఇచ్చారు, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ హియర్. ఓకే, చలో దిస్ ఈజ్ అవర్ బీజీపీ ల్యాబ్. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ ఈ సైడ్ అండ్ ఇక్కడ ఏవి వీటితో పాటు ఇంకా అడిషనల్ గా రౌటర్స్ ఉన్నాయి. ఆ రౌటర్స్ లో డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏవో ఉన్నాయి, లైక్ ఓఎస్పిఎఫ్ కానీ, అన్ని ఓఎస్పిఎఫ్ కాదు, ఈ సైడ్ ఓఎస్పిఎఫ్, ఈ సైడ్ ఈఐజిఆర్పి అనే డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ కమ్యూనికేట్ కావాలి అంటే ఈ బీజీపీ అనేవాడు ట్రాన్స్లేటర్ గా వర్క్ చేస్తాడు. దట్ ఈస్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.